యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. అందరికీ బలమిచ్చువాడవు నీవే. మనము ఏది కలిగి ఉన్నా ఆయన ద్వారానే మనము కలిగి ఉన్నాం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా మనకి కలగలేదు. ఈ ఉదయకాలము మనందరము కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ బలమును కలిగి మనము దైవికంగా దినదినము మనము వృద్ధి చెందవలసిన వారమై ఉన్నాం. మనము ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా బలము లేదు శక్తిహీనులుగా ఉన్నారు అని మనం వింటూ ఉన్నాం. ఈ దినాన మనము శారీరకంగా బలంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి, మానసికంగా కూడా బలంగా ఉండాలి. అపవాది మనల్ని అనేక పర్యాయాలు మన జీవితంలో కలిగినటువంటి ఆ నష్టాన్ని జ్ఞాపకము చేస్తూ, ఆ శోధనను జ్ఞాపకము చేస్తూ మనల్ని బలహీనులుగా చేస్తూ ఉంది. ఈ దినాలలో దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నా మనము కూడా చాలా పర్యాయాలు బలహీనులుగానే కృంగిపోతూ ఉన్నాం. దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది, ఆయన మనందరికీ బలమును అనుగ్రహించే దేవుడు. ఆత్మీయ బలము చేత మనము నింపబడాలి, మనము బలవంతులం అవ్వాలి. అపవాది యొక్క తంత్రాలను మనము ఎదిరించి మనము బలవంతులుగా నిలబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశ్యం. అనేక పర్యాయాలు పరిశుద్ధ గ్రంథములో దేవుడు చెబుతూ వచ్చాడు, మీరు బలహీనులు కాకున్నట్లు బలవంతులుగా ఉండాలని. సహోదరి సహోదరుడా, ఈ ఆత్మ సంబంధమైన బలాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. మనము దుఃఖపడము, ఏడవడము, కృంగిపోవడము కాదు గాని, పరిస్థితుల వైపు చూసి నిరాశ చెందడము కాదు గాని, మనము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవునిని బట్టి మనం ఆనందిస్తే, దేవునిని బట్టి మనము సంతోషిస్తే మనము బలాన్ని పొందుకుంటాం, నూతన శక్తిని పొందుకుంటాం. ఈ రోజు మనము పరిస్థితులను చూసి కృంగిపోతున్నాం, పరిస్థితుల వైపు చూసి బలహీనులుగా మనం మాట్లాడుతూ ఉన్నాం, బలహీనంగానే మనం ఆలోచిస్తూ ఉన్నాం. కానీ ఈ రోజు మనం అందరము కూడా దేవునిని బట్టి ఆనందించగలిగితే, దేవునిని బట్టి ఆనందించిన మన పితరులు వారు బలవంతులుగా మార్చబడ్డారు. వారు కష్టాల్లో ఉన్నా, వారు శ్రమలలో ఉన్నా, వారు ప్రతికూలతలలో ఉన్నా వారు వాటి వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూచారు. దేవుని బట్టి ఆనందించారు. ఆనందించటం ద్వారా జరిగిన కార్యం ఏంటి అని ఆలోచిస్తే వారు బలం పొందుకున్నారు, వారు శక్తిని పొందుకున్నారు, వారు బలవంతులుగా మార్చబడ్డారు. ఈ రోజు సహోదరి సహోదరుడా, మరి ఈ బలమును పొందాలి అని అంటే నీవు దేవుని బట్టి ఆనందించటం నేర్చుకోవాలి. మనము దేవుని బట్టి ఆనందించగలిగితే మనం బలవంతులుగా మార్చబడతాం. ఈ రోజు దేన్ని బట్టి ఆనందించినా దాంట్లో సంతోషం ఉండదు, దాంట్లో బలము లేదు. కానీ దేవుని బట్టి ఒక వ్యక్తి ఆనందించటము ద్వారా అతడు బలవంతుడిగా మార్చబడతాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. ఈ ఉదయకాలము ఆత్మ సంబంధమైన బలాన్ని మనము పొందాలి అని అంటే మనం ప్రభువును బట్టి ఆనందించాలి. రెండోదిగా మనము యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఎవరైతే దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు ఆయన సన్నిధానములో ఎదురు చూస్తారు, కనిపెడతారు, వారేం పొందుతారంటే నూతన బలాన్ని పొందుతారు. మరి సహోదరి సహోదరుడా, దేవుని కొరకు మనము ఎదురు చూచే వారిగా ఉన్నామా? మనం అనేకమైన వాటి కొరకు ఎదురు చూచి మనుషుల వైపు చూసి మనము నీరసిల్లిపోవచ్చు, మనము నిరాశ చెందొచ్చు. కానీ దేవుని వైపు చూడడము ద్వారా, దేవుని కొరకు మనము ఎదురు చూడడం ద్వారా మనము నూతన బలాన్ని పొందుతాం. దేవుని కొరకు ఎదురు చూచేవారు బలహీనపరచబడినట్టు కనపడొచ్చేమో, కానీ వారు దినదినము నూతనమైన బలాన్ని పొందుతారు, నూతనమైన శక్తిని పొందుతారు. ఈ ఉదయకాలము మనందరము కూడా ఆధ్యాత్మికంగా బలవంతులుగా మార్చబడాలి అని అంటే ప్రతి మనుషుడికి బలం అవసరం. అట్టి బలాన్ని మనం పొందాలి అని అంటే ప్రభువును బట్టి ఆనందించాలి,
ఎదురు చూడాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. మనం ఎలా బలవంతులమవుతామంటే మన శక్తి, మన బలము వల్ల మనం బలవంతులం కాలేం గాని దేవుని కృప చేత మనం బలవంతులమవుతాం. కృప అనగా యోగ్యత, అర్హత లేని మనలను ఆయన తన కృప ద్వారా మనల్ని బలవంతులుగా చేసే దేవుడు. ఈ ఉదయకాలం మరి దేవుని కృపను మనం పొందామా? దేవుని కృప కొరకు మనం కనిపెడుతున్నామా? దేవుని కృప కొరకు మనము ఎదురు చూస్తున్నామా? ఎవరైతే దేవుని కృప చేత నింపబడతారో, ఎవరైతే దేవుని కృపను ఆశ్రయిస్తారో, నా కుమారుడా, దేవుని కృప చేత నీవు బలవంతుడు కమ్మని పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి తెలియచేసినట్లుగా, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడునని సెలవిచ్చినట్లుగా మనందరము కూడా బలవంతులై ఉండాలని, మనము బలము పొందాలి అని, మనందరికి బలము అవసరమై ఉన్నది. అట్టి బలమును దేవుడు ఈ ఉదయకాలం మీకు కలగచేసి మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినట్టు, దేవుడు నూతనమైన బలమును ఈ మాటలు వినుచుండగా దేవుడు మీకు కలగ చేయాలని, మనందరము కూడా ఆత్మీయతలో నూతన బలాన్ని పొందుదాం, నూతన శక్తిని పొందుదాం. దేవుని కొరకు మనము ప్రయాసపడదాం, దేవుని కొరకు సాక్షులుగా జీవిందాం. అట్టి బలవంతులుగా దేవుడు మనందరినీ ఈ ఉదయకాలము తన శక్తి చేత ఆయన నింపి మనల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడు అయిన మా తండ్రి, ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారి జీవితాల్లో నూతనమైన మీ బలమును ప్రసాదించి నిస్సత్తువును తీసివేసి నీరసమును తీసివేసి నూతన శక్తిని కలగచేసిన ఆయన ప్రతి ఒక్కరూ ఆత్మయందు బలము కలిగి మీ కొరకు జీవించినట్లు, మీ కొరకు సాక్షులుగా బ్రతుకున్నట్లు, ఈ కడవరి దినాలలో మేము బలహీనులము కాకున్నట్లు బలవంతులుగా మేము మార్చబడి మీ కొరకు బలమైన కార్యాలు చేయగలిగినట్లు అటు దైవ కృప, అటు నూతన బలము, అటు నూతన శక్తిని అందరికీ మీరు ప్రసాదించి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి నూతనమైన బలమును కలగచేసి మీరే మహిమ పొందమ యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.